హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో గోదావరి జిల్లా స్పెషల్ పండుగప్ప చేపలతో తిరిగిలేని రుచితో చాలా సింపుల్గా పండుగప్ప చేపల బిర్యానీ చేసి చూపిస్తానండి. ఈ పండుగప్ప చేపలలో ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయండి. మధ్యలో పెద్ద బోన్ మాత్రమే ఉంటుంది. ఈ చేప మాత్రం చాలా డెలికేట్గా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. వీకెండింగ్స్లోనైనా స్పెషల్ డేస్లోనైనా ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ పండుగప్ప చేపల బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఫిష్ బిర్యానీ కోసం నేను ఇక్కడ 700 గ్రాముల పండుగప్ప చేప ముక్కలు తీసుకున్నానండి. ఒక ప్లేట్లోకి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకున్న తర్వాత అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. నెక్స్ట్ అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత 20 నుండి 30 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు అందులో వాటర్ పోసి 2 సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో చేప ముక్కలు తీసుకున్నామో అదే క్వాంటిటీలో రైస్ తీసుకున్నట్లయితే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు చేప ముక్కలను ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి. రెండు వైపులో కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలన్నింటిని కూడా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న బాండీ ఒకటి పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోనే 2 ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోకి 3 పచ్చిమిరపకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా ఆకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 చిన్న సైజు టమాటోలను ఇలా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. టమాటో ప్యూరీలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే 1/2 కప్పు దాకా పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకుంటూ ఉంటే అందులో ఇంచు ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను పెట్టుకోవాలి. చేప ముక్కలన్నింటినీ చక్కగా అమర్చుకున్న తర్వాత ఈ బాండీని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక గిన్నెలో 2 లీటర్ల దాకా వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. అందులో మసాలా దినుసులు, రుచికి సరిపడినంత ఉప్పు,
2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఈ బాస్మతి రైస్ 70 to 80% వరకు ఉడికిన తర్వాత వడగట్టుకొని ఈ బాండీలో వేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మీద మనం ముందుగా ఫ్రై చేసుకున్నప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని వేసేసుకోవాలి. దానిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఆవిరి అనేది బయటకు పోకుండా మూత పెట్టేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు కదపకుండా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని జాగ్రత్తగా అంతా మిక్సర్ లో ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే పండుగప్ప చేపల బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.